ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలతో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ఇండియన్ ఆర్మీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈ మేరకు తిరంగ యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు, కొల్లాపూర్ బీజేపీ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో అబద్దాలు చెప్పి అమాయక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఓట్లు దండుకున్న కాంగ్రెస్ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాబోయే లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. గడిచిన అనేక సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో చేసిన కృషికి ఫలితమే ఈరోజు రక్షణ రంగంలో మొన్న జరిగిన ఏవైతే దాడులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ మన ఆడపడుచుల యొక్క నుదుటి సింధూరాన్ని తొలగించినప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఆపరేషన్లో 99.9 అంటే అక్యురేట్గా 6 సిగ్మా లాగా ఈరోజు ఏవైతే దాడులు చేయాలనుకున్న టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ 9 క్యాంపులను దాడి చేయడం, 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టడము, అదేవిధంగా 6 గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ గ్యారెంటీని ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో నా తాన ఏమీ లేవు, జీతాలు కూడా ఇచ్చలేని పరిస్థితిలో ఉన్న నిస్సాయతను ఆ సచివాలయంలో ఆ సీట్లో కూర్చొని చెప్తున్నాం. ఇది రాష్ట్ర ప్రజలను అవమానపరచుడే. ఎందుకంటే నాయకుడు అనే వ్యక్తి అన్నీ కేవలం వస్తే అధికారం వస్తుందనే ఉద్దేశంతో శుష్క